కడపలోని 9వ బెటాలియన్లో ట్రైనీ కానిస్టేబుల్స్ కోసం ప్రాచీన యుద్ధ కళలైన కలరీపట్టు, కర్రసాము విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు. ట్రైనీ కానిస్టేబుల్స్లో నూతన ఉత్తేజాన్ని కల్పించడానికి భవిష్యత్తులో ఈ కళలు నేర్చుకుంటే మానసికంగా, శారీరకంగా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే అంశంపై ఈ ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుందని బెటాలియన్ కమాండర్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వినోద్ కుమార్ అందిస్తారు. చేసే కానిస్టేబుల్కి ఒక ఉత్తేజ వాతావరణాన్ని కల్పించేదానికి వాళ్ళు ఉన్న 9 నెలల ట్రైనింగ్ పీరియడ్లో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే భాగంలోనే ఈరోజు కలరీపట్టు, కర్రసాము కొంతమంది నిపుణులతో ఈరోజు వారి ముందు ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనతో పాటు అసిస్టెంట్ కమాండర్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి దీని యొక్క మోటివ్ ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఎందుకు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈరోజు మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పరచడానికి ఎటువంటి ఉద్దేశం? ముఖ్యంగా వీళ్ళు ట్రైనీస్ 334 మంది ట్రైనీస్ వచ్చారు. వాళ్ళకి నూతనోత్తేజం కలిగించాలని పురాతనమైన కళ అయిన భారతీయ కళల్లో అంతరించిపోతున్న ఈ కలరీపట్టు, కర్రసాములు ఇలాంటివన్నీ వీళ్ళకి తెలియజేసి వీళ్ళలో ఒక మానసిక ధైర్యాన్ని, ఒక దృఢత్వాన్ని పెంపొందించడానికి గాను వైస్ ప్రిన్సిపల్ గారు ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేయించి వీళ్ళందరికీ ఒక భావోద్వేగమైన మంచి వాతావరణాన్ని కలిగించి వీళ్ళు కూడా ఒక స్ఫూర్తితో ఒక మార్షల్ ఆర్ట్స్ని, ఈ చైనీస్లో ఈ కుంగ్ఫు ఇలాగా ఎట్లాగా ఇది ఉంటుందో మన భారతీయ కళల్లో కలరీపట్టు అనేది కూడా ఒక గొప్ప యుద్ధ విద్య అనేది, యుద్ధ క్రీడ అనేది తెలియజేయటం గురించి ఇలా చేయటం జరుగుతుందండి. సార్, ఇప్పుడు మొత్తాన్ని చూసుకుంటే ఎంతమంది ఇక్కడ ట్రైనింగ్ కానిస్టేబుల్ ఉన్నారో వీరి వరకు ఇప్పటి వరకు ఎన్ని రోజులు కంప్లీట్ అయింది, ముందు ఇంకా ఎంతవరకు కాలం ఉంది ట్రైనింగ్ చేసి? ఇప్పటి వరకు వాళ్ళు 334 మంది రావడం జరిగింది. ఈ 334 మందికి గాను లాస్ట్ మంత్ డిసెంబర్ 21 రావడం జరిగింది. 22 నుంచి మనము ట్రైనింగ్ ఇవ్వడము స్టార్ట్ చేయడం జరిగింది. నిన్నటికి మనకి 1 మంత్ కంప్లీట్ అయింది. రిమైనింగ్ 8 మంత్స్ వీళ్ళకి ట్రైనింగ్ పెండింగ్ ఉంది. రెండే విషయాలు చెప్దామనుకుంటున్నాను. ఏదైతే మనకి చరిత్ర పరంగా వస్తుందో ఈ రోజుల్లో చరిత్రని ఇంతలా గుర్తుపెట్టుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే సంస్కృతి పరంగా వస్తున్న ఇలాంటి ఒక విద్యని ఎవరైతే వీళ్ళ గురువులు ఉన్నారో ఈ విధంగా నేర్పించి వీళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చారంటే, మన ఇంటి దగ్గర మనకి తమ్ముళ్ళు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళు కర్రలతో ఆడుకుంటుంటేనే మనం తిట్టడము, కొట్టడము, బెదిరించడము చేస్తుంటాం. అలాంటిది వీళ్ళ ఇంట్లో ఉన్న వీళ్ళ పేరెంట్స్ ఇలా ఒక కర్రసాము, కత్తిసాము అనే ఒక విద్యను నేర్పించి ముందుకు తీసుకెళ్లాలని కృషి చేస్తున్నారు. అలాంటి వాళ్ళ తల్లిదండ్రులందరికీ నా అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఇలాంటి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా సూపరింటెండెంట్ గారు, మా వైస్ ప్రిన్సిపాల్ సార్ గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మాకు కూడా ఒక కృషి తెచ్చేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క కర్రసాము, కత్తిసాము మన ఆంధ్ర, తెలంగాణలో వచ్చేసి కర్రసాము, కత్తిసాము అని పిలుస్తారు. సో ఈ యొక్క కర్రసాము, కత్తిసాము అనేది గ్రామీణ ప్రాంతాలలో వచ్చేసి ఉత్సవాలకి, మామూలుగా వేడుకలకి ఏదైనా సందర్భాల్లో చేసేవాళ్ళనమాట. కానీ అంతకుముందు చారిత్రకంగా చూసుకుంటే యుద్ధాలకు మాత్రం ఈ యొక్క యుద్ధ విద్యలన్నీ కూడా నేర్పిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచేవాళ్ళు. ప్రతి ఒక్క ఆడవారి రక్షణ కొరకు కానీ, సామ్రాజ్యాల కోసం కానీ ఇదంతా కూడా ఈ యొక్క యుద్ధ కళలు నేర్పించేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో ఆత్మస్థైర్యం పెంచుకోవడం కోసం ఆడపిల్లలకి ఈ యొక్క యుద్ధ కళలు చాలా అవసరం. అలాగే ఈ యొక్క కర్రసాము, కత్తిసాములని కేరళలో కూడా కలరీపట్టు అంటారు. కలరీపట్టు అనేది 3000 years నుంచి వచ్చేది. మదర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్. ఫస్ట్ కుంఫు, కరాటీ ఇవన్నీ కూడా కలరీ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అలాగే నేను స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ చిన్నప్పుడు నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. అలాగే మా ఒంగోలు గురువు గారు కానీ వాళ్ళ దగ్గర నేర్చుకున్న తర్వాత ఇంకా అదర్ స్టేట్స్ని చూసి ఇన్స్పిరేషన్గా అనిపించి ఇంకా కేరళ వెళ్ళేసి రదీప్ మాస్టర్ దగ్గర నేర్చుకొని ఆయన మాకు బాగా సపోర్ట్గా చేయడం, ఇంత దూరం రావడం. నిన్న జరిగినటువంటి కడపలో శోభయాత్ర జరిగింది. ఆ శోభయాత్రలో భాగంగా శ్రీనివాసులు హెడ్ కానిస్టేబుల్ సారు మాకు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన మాకు ప్రోత్సహించి మీరు ఇదే కాదు ఈ యొక్క డెమోని మా కానిస్టేబుల్స్కి పోలీసు ట్రైనింగ్ సెంటర్లో ఇవ్వండి అని చెప్పేసి కమాండర్ సార్ వాళ్ళతో మాట్లాడి ఈ అవకాశం ఇప్పించారు. ఇందరం రప్పడానికి శ్రీనివాసులు సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.